ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో నిద్ర పట్టక చాలామంది అంటే నూటికి మరి చూసుకుంటే 50% మందికి నిద్ర సరిగా పట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. అరగంట గంట పడుకుని దొల్లితే కానీ ఎప్పుడుకో నిద్ర పట్టదు. కొంతమందికి పడితే మళ్ళీ మేలుకొచ్చి మళ్ళా పట్టదు. కొంతమందికి పట్టడానికే 2-3 గంటలు పడుతుంది నిద్రకి. మరి పట్టినా కూడా మంచిగా పట్టినట్టు సంతృప్తి కలగదు. ఇక ఎన్ని చేసినా నిద్ర రావట్లేదని కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటూ నిద్రపోయేవారు ఉంటారు. కొంతమంది ఏదైనా ఆల్కహాల్ తాగి నిద్రపోయేవారు ఉంటారు. మరి ఇట్లా నిద్ర కొరకు ఇన్ని రకాల ఇబ్బందులు పడటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుల్లో చూస్తున్నాం. రోజు రోజుకి నిద్రలేమి సమస్య అనేది బాగా పెరిగిపోతూ ఉంది. మరి దీనికి ఆహారానికి సంబంధం ఉందా లేదా అనే వాస్తవాలు మనం ఈరోజు ఆలోచిద్దాం. ఇప్పుడు మనం నిద్ర పట్టాలని కోరుకుంటున్నాం తప్ప మరి నిద్ర పట్టడానికి ఆహారం యొక్క ప్రభావం కూడా నిద్రకి సంబంధం కలిగి ఉందని కాస్త తెలుసుకోలేక అశ్రద్ధ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం రాత్రిపూట ఆహారం పొట్టలో మనకి ఏది ఇష్టమో అది పెట్టేసి పడుకుంటాం. అంటే మనం శరీరానికి సహకరిస్తే శరీరం మన నిద్రలోకి జారుకునేటట్టు అది బాగా రిలాక్స్ అవుతుంది. శరీరాన్ని ఇబ్బంది పెట్టేటట్టు ఇక్కడ చేసేసి అక్కడ రిలాక్స్ అవ్వమని కోరుకుంటున్నాం. దాన్ని ఎలా చెప్పటం అంటే, చాలామంది ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు మరి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈ రెండింటిని ఎంజాయ్ చేయటం కంటే డిన్నర్ని ఎంజాయ్ చేయటం అనేది కాన్సెప్ట్గా పెట్టుకుంటున్నారు. ఫ్యామిలీతో కలిసి కూర్చోవటం కానీ, ఫ్యామిలీస్తో కలిసి బయటికి వెళ్ళటం కానీ, మరి తిని పడుకోవటమే కదా, పగలంతా కష్టపడి అలసిపోయి వచ్చాం, ఇక లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తిన్నాం స్ట్రెస్ టెన్షన్లో, ఇప్పుడు మాత్రం ఫ్రీ అయిపోయాం కాబట్టి డిన్నర్ని ఎంజాయ్ చేయాలని రాత్రిపూట 8, 9, 10 రకరకాల వెరైటీస్ తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనము తిన్న ఆహారాల్లో కాస్త ఆయిల్స్ ఎక్కువ ఉన్నా, హై ఫ్యాట్ ఫుడ్ ఉన్నా, మసాలాలు ఎక్కువ ఉన్నా, బాగా ఉప్పు ఎక్కువ ఉన్నా, కారాలు ఎక్కువ ఉన్నా, చింతపండు లాంటివి ఎక్కువ ఉన్నా, ఇలాంటివన్నీ అట్టగా నూనెలో ఎక్కువ వేపినా దేవినా హార్డ్గా డైజెషన్ అయ్యే ఆహారాలు తిన్నా ఇవన్నీ పొట్టలో పడేసరికి పొట్ట, ప్రేగులు, ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ కూడా హెవీగా కష్టపడుతూ ఉంటాయి. వీటి డైజెషన్ కోసము రక్త ప్రసరణ ఎక్కువ పంపు చేయటం కోసం గుండె ఎక్కువ వేగంగా పనిచేయాలి. ఈ ఆహారాలన్నీ అరిగించటం కొరకు కాస్త ప్రాణవాయువుని ఎక్కువ ఊపిరితిత్తులు పంపించాలి. అందుకని పొట్టలో మనం తిని అట్లా పని అయిపోయింది అనుకుంటున్నాం. తినటం పని అయ్యింది, మరి అరగటం పెద్ద పని కదా. రాత్రిపూట డైజెషన్ డే టైంతో పోలిస్తే స్లోగా ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు ఉన్నప్పుడే డైజెషన్కి సంబంధించిన హార్మోన్స్, ఎంజైమ్స్ బాడీ సీక్రెట్ చేసుకుంటూ ఉంటుంది. బాడీ మెకానిజం అది. ఇక చంద్రుడు ఉన్నంతసేపు చూస్తే మనకి బాడీలో రిలాక్సేషన్ హార్మోన్స్, రిపేరు క్లీనింగ్ హార్మోన్స్, రీఛార్జింగ్ సంబంధమైన హార్మోన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి. కానీ డైజెషన్కి సంబంధించిన హార్మోన్స్, ఎంజైమ్స్ అతి తక్కువ ఉండే సమయంలో మనం హెవీ ఫుడ్ని అట్లా వేసేసి పడుకుంటున్నాం. అందుకని ఇవన్నీ హెవీగా వర్క్ చేయాలి. వీటి మీద భారం పడింది. భారంగా పడేసేసి ఫుడ్ అంతటిని రిలాక్స్ అవ్వమంటే ఎలా రిలాక్స్ అవుతాయండి? అందుకని మీరు మైండ్ని రిలాక్స్ చేసుకోవటానికి మరి నిద్ర పట్టడం అంటే మైండ్ మీకు బాడీ మీద కంట్రోల్ తప్పటాన్ని నిద్ర అంటారు. అందుకని దాన్ని కంట్రోల్ తప్పు నువ్వు రిలాక్సేషన్లోకి వెళ్ళు, గాఢ నిద్రలోకి వెళ్ళు అంటున్నావు. కానీ ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ జరగాలి కదా. ఇన్ని ఆపరేషన్స్ పొట్టా ప్రేగుల్లో జరగాలన్నప్పుడు బాడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. అందుకని మైండ్ ఇన్వాల్వ్మెంట్ కూడా బాడీ మీద ఎక్కువ ఉంటుంది. మైండ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ మీ బాడీ మీద ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మంచి నిద్ర రాదు. అంటే మనం ఏది పడితే తినేసి నిద్రను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత పడితే అంత ఇలా ఆహారం యొక్క ఆలోచన లేకుండా తినేసి మంచి నిద్రను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని డైజెస్టివ్ సిస్టమ్ హెవీగా వర్క్ చేసినంతసేపు ఇటు ప్యాంక్రియాస్, లివరు, పొట్ట, ప్రేగులు ఇన్వాల్వ్ అయినప్పుడు గుండె, ఊపిరితిత్తులు కూడా రక్తము, ప్రాణవాయువుని ఇక్కడ హెవీగా వర్క్ చేసి పంపించినప్పుడు ఇవన్నిట్లో వర్క్ చేసేటప్పుడు మీకు సుఖంగా నిద్రలో జారుకోవటానికి మీకు బాడీ అవకాశం కలిగించదు.
మీరు పడుకున్నా అది మంచి నిద్ర కాదు, అసంపూర్ణమైన నిద్ర, డిస్టర్బ్డ్ స్లీపే అవుతుంది. అందుకని ఇటు ఆహారానికి అటు నిద్రకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ డిస్టర్బెన్స్ని లేకుండా ఈ మైండ్ బాడీ రిలేషన్ హెల్దీగా ఉండేటట్టు చేస్తే నిద్రలోకి మంచిగా గాఢ నిద్రలోకి మీరు జారుకుంటారు. అన్డిస్టర్బ్డ్ స్లీప్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అప్పుడు ఏం చేస్తే ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో తెలుసా? మీరు సాయంకాల పూట 6 గంటలకి నుంచి 7 గంటల్లోపే మీరు డిన్నర్ తినడానికి ప్లాన్ చేయండి. ఇప్పుడు కుదురుతుందా కుదరదా అనే విషయం కాస్త పక్కన పెట్టి చెప్పేది వినండి. సత్యనారాయణ రాజు ఒక్క మొక్క ఇట్లాంటి చెప్తున్నాడు కదా, ఎందుకు వినకూడదు, ఎందుకు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయకూడదు? ఒక 10 రోజులు 20 రోజులు ఆయన చెప్పింది చేసి చూద్దాం, డిఫరెన్స్ కనపడుతుందా లేదా అనేది. ఎందుకు ఆలోచన చేయకూడదు? మీరు ఏదైనా అనుభవంతో చెప్పిన విషయాలు ఎప్పుడైనా కరెక్ట్ అవుతాయి కదా. మేము ఇట్లా 30 ఏళ్ల పైనుంచి ఎన్నో లక్షల మందికి నిద్ర గురించి ఇలాంటి సలహా ఇచ్చున్నాం కదా. ఎంత సక్సెస్ఫుల్గా నిద్ర మంచిగా పడుతుందో. మీరు జీవితంలో ఇన్నాళ్ళు ఎంతకు తప్పు చేశానా అని మీరు ఫీల్ అయిపోతే నన్ను అడగండి. డిన్నర్ విషయంలో చాలా పొరపాటు చేస్తున్నారని మీరు ఫీల్ అవుతారు 10-20 డేస్ నేను చెప్పినట్టు ఆచరిస్తే. అదేం చేయాలో తెలుసా? సాయంకాలం పూట 6 గంటల నుంచి 7 గంటల్లోపే మీరు ఉడికిన ఆహారాలు తింటాం మానేసి డిన్నర్లో నానపెట్టిన డ్రై నట్స్, మీకు అనుకూలమైన విత్తనాలు ఏవైనా సరే, బాదం పప్పులో, జీడిపప్పులో, పిస్తాలో, వాల్నట్స్, గుమ్మడి గింజలో, పొద్దుతిరుగుడు పప్పు, చియా సీడ్స్ ఇట్లాంటి ఏవైనా పెట్టుకోండి. ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి. ఆ నానపెట్టిన నట్స్ ఒక్కొక్క రకమన్నీ తీసుకోండి. 4-5 రకాల నట్స్ చాలు. అట్లా పెట్టుకుని అంజీరా, కిస్మిస్, ఎండు ఖర్జూరాలు కావాలంటే 1-2, డయాబెటీస్ ఉంటే 1-2 నంచుకోండి, డయాబెటీస్ లేకపోతే ఒక 5-6 పెట్టుకోండి. ఇట్లా ఎండు ఫ్రూట్స్, ఎండిన నానపెట్టిన విత్తనాలు, ఫ్రూట్స్ పెట్టుకుని 7 లోపు ముగించండి. స్వీట్ కార్న్ గింజలు కూడా తినొచ్చు మీరు. ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తింటే 8:30-9 లోపు మీకు డైజెషన్ అయిపోతుంది. అంటే పొట్టా ప్రేగులు, ప్యాంక్రియాస్, లివర్, గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయి అవి కూడా రిలాక్స్ అవుతాయి. అవి రిలాక్స్ అయినప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వటం ఎంత ఈజీనో. అందుకని ఇక్కడ డిస్టర్బ్ చేస్తూ అక్కడ మనసుని, ఈ బాడీని కంట్రోల్ పక్కన పెట్టేసి నువ్వు కనెక్షన్ లేకుండా డిటాచ్ అవ్వు అని మనం డిమాండ్ చేస్తున్నాం. అటాచ్మెంట్కి ఫుడ్ వేసేసి డిటాచ్ అవ్వు అంటే ఎట్లా అవుతుందండి? అందుకని గాఢ నిద్ర రాదు, డిస్టర్బ్డ్ స్లీప్ వస్తుంది. అందుకని ఇట్లా ఎర్లీ డిన్నర్ తినేసి చూడండి. ఫుడ్కి రిలేషన్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది. 6ంటికి కూడా నాన్ వెజ్ బిర్యానీలు తింటే కూడా అంత మంచి నిద్ర మీరు పొందలేరు. ఇలాంటి ఫుడ్ తినండి, ఎంత హాయిగా నిద్రని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను అన్నాను కదా, 10-15 రోజులు 20 రోజుల పాటు. నా మాట కాదనకుండా ఒక్కసారి ప్రాక్టీస్ చేసి గమనించుకోండి. దేనికి? ప్రొద్దుపోయి తినదానికి. ఒక 5-6 రోజులు తిని గమనించుకొని ఒకరోజు మళ్ళీ నైట్ ఇష్టమైన నాన్ వెజ్లు, బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినేసి గమనించుకోండి. ఎంత డిస్టర్బ్డ్గా ఉందో అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఒక 6-7 రోజుల పాటు నేను చెప్పినట్టు ఎర్లీ డిన్నర్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ ఒకరోజు ఆ బ్యాడ్ ఫుడ్, ఎంజాయ్ చేసే ఫుడ్ తినండి. గమనించండి, మీకు మీరే నిర్ణయించుకోగలుగుతారు. మంచి నిద్ర పొందటం మీ చేతిలో ఉంది, డాక్టర్ల చేతిలో లేదు. మీరు అలవాట్లు మార్చుకుంటే మంచి నిద్ర మీ సొంతం అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.